Welcome to our studio tour, Pixel Garage Productions. ఈ వ్లాగ్ నేను ఆల్రెడీ షూట్ చేసి ఎడిట్ కూడా చేసేస్తున్నా, బట్ సమ్హౌ నాకు ఇది నచ్చలేదు. అంటే ద వే ఐ షూట్, ద వే ఐ షోయింగ్ మై స్టూడియో, అది నాకు అంత మంచిగా అనిపించలే. అందుకే ఇంకొకసారి చేద్దాం అనుకుని ఐ స్టార్ట్ అగైన్ దిస్ వీడియో. లైక్ మా స్టూడియోని చూపిస్తాను మీకు, లైక్ ఏమేమి వర్క్ చేస్తాం, ఏమేమి ఉంటాయి మా స్టూడియోలో, ఎవ్రీథింగ్. సో లెట్స్ గో. ఫస్ట్ మెయిన్ డోర్ నుంచి రాగానే లైక్ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 4 feet హైట్ ఉంటుంది. ఇది నేను లైక్ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్లో ఎక్కడో చూశాను, నాకు మంచిగా అనిపించింది. సో నేను దాన్ని డౌన్లోడ్ చేసి లైక్ ఇంత పెద్ద ఫోటో కింద చేయించి పెట్టుకున్నాను అనమాట. సో ఫోటో అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ షూట్ చేసిన ఫోటో కాదు, ఏఐ జనరేటెడ్ ఇమేజ్. అందుకే కొంచెం క్వాలిటీ లైక్ తక్కువ ఉన్న దాన్ని నేను ఇంక్రీజ్ చేసి ప్రింట్ అనేది వేయించడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్లోనే ఈ ఫోటో ఉంటుంది. దీని ఆపోజిట్లో నా క్యాబిన్ ఉంటుంది. నా క్యాబిన్ లైక్ లాస్ట్లో చూపిస్తా, మొత్తం అంతా చూపించిన తర్వాత. మెయిన్ ఎంట్రన్స్ నుంచి రాగానే లైక్ ఒక లాబీ లాంటిది అరేంజ్ చేసుకున్నాం. అంత గ్రేట్గా ఏమి ఉండదు కానీ, బట్ లైక్ ఒక క్లయింట్ వస్తే కూర్చుని మాట్లాడడానికి ఉండేలాగా ఒక చిన్న లాబీ అనమాట. దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే లైక్ షూట్ ఏరియా వస్తుంది. ఇది షూట్ ఏరియా. ఎవరికైనా పోర్ట్రేట్స్ తీయాలన్నా, క్లయింట్స్కి ఏమైనా ఫొటోస్ తీయాలన్నా ఇక్కడే షూట్ చేస్తాం. ఇది కంప్లీట్లీ ఒక 3 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇంకా మనం కావాలితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను అది ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు అనేది. ఈ బ్యాక్డ్రాప్ ఇట్లా పుల్ చేస్తే వస్తుంది. అంటే ఆల్మోస్ట్ చాలా పొడుగు ఉంటుంది. మనం ఎంత కావాలితే అంత యూజ్ చేసుకోవచ్చు. అలా 3 కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇంకా మనకి షూట్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే మనం దాన్ని ఇంకా కలర్స్ని పెట్టుకోవచ్చు. లైక్ అది ఆప్షన్ ఉంటుంది కలర్స్ చేంజ్ చేసుకోవడానికి. అండ్ ఇది లైక్ నేను ఒక డబ్బింగ్ రూమ్ కింద డిజైన్ చేసిన రూమ్. ఈ షూట్ ఏరియా పక్కనే ఉంటుంది. బట్ ఇంకా దీన్ని ఇంకా డబ్బింగ్ స్టూడియో కింద చేయలేదు, అలాగే ఉండిపోయింది. ప్రజెంట్ దీన్ని స్టోర్ రూమ్ కింద యూజ్ చేస్తున్నాం. లైక్ మాది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంపెనీ కదా, మాకు డబ్బింగ్తో పని ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. లైక్ నౌవేడేస్ ఎవ్రీ వెడ్డింగ్లో లైక్ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో పెళ్ళిళ్ళలో కంగారుగా మొత్తం అంతా అయిపోతూ ఉంటుంది. ఈ వాయిస్ ఓవర్లు లేకపోతే ఇట్లాంటివి ఇవ్వడానికి అవ్వదు, అంత పీస్ఫుల్గా కూడా మాట్లాడలేరు. అలాంటి వాళ్ళని లైక్ వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మా స్టూడియోకి పిలిచి లైక్ ఒక సమ్హౌ బ్రాడ్కాస్ట్ లాగా అనుకోవచ్చు, అలా వాళ్ళని మాట్లాడుకోమని చెప్పి ఆ వాయిస్ని మేము రికార్డ్ చేసి దాన్ని వెడ్డింగ్ ఫిలిమ్స్లో యూజ్ చేస్తామన్నమాట. లైక్ ఇది కొంచెం బెటర్ అనిపించింది మాకు. వెడ్డింగ్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా ఇది చాలా బెటర్ అనిపించి ఈ రూమ్ అయితే నేను డిజైన్ చేసుకున్నాను. దీన్ని మొత్తం సౌండ్ ప్రూఫింగ్ అయితే చేయించాలి. సౌండ్ ప్రూఫింగ్ చేయించిన తర్వాతే ఇది డబ్బింగ్ స్టూడియో కింద రెడీ అవుతుంది. సో కొంచెంగా చేయిద్దామని చెప్పి దీన్ని అలా హోల్డ్లో పెట్టాను అనమాట. ఇది మా వర్క్ స్పేస్. ఆల్మోస్ట్ ఒక 8 members వర్క్ చేసుకునేటట్టు స్పేస్ ఉంటుంది. లైక్ ఎడిటింగ్ వర్క్స్, ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, టీజర్ ఎడిటింగ్, వెడ్డింగ్ ఫిలిమ్స్ ఎడిటింగ్, ఎవ్రీథింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఒకసారి ఎవరెవరు ఏ వర్క్ చేస్తారో కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ పిక్సెల్ గ్యారేజ్ ఒక లోగోని బోర్డ్ కింద చేసి అక్కడ పెట్టాం. ఇవన్నీ లైక్ సిస్టమ్స్ కోసం చూసుకుంటే కనుక ఈ 2 విండోస్ అండ్ ఇక్కడ 2 మ్యాక్స్ ఉంటాయి. ఇది ఒకటి అండ్ ఆ బ్యాగ్లో ఒక మ్యాక్ ఉంటుంది. ఈ 2 మ్యాక్స్ ఇక్కడ ఉంటాయి అండ్ ఈ 2 విండోస్ సిస్టమ్స్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ డేటా కాపీస్ చేస్తాం. మిగిలినవన్నీ అన్నీ మ్యాక్సే. ఇది వచ్చేసరికి మ్యాక్ మినీలు ఇవన్నీ 4 కూడా. సో ఇక్కడ టీజర్ ఎడిటింగ్ ఇక్కడ పని చేస్తున్నాను కనబడతారు కానీ ఆడి దొక్కుతాడు అనమాట. ఇక్కడ ట్రెడిషనల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు అనమాట సురేష్. ఒకసారి చూడు కెమెరా మాల్ చూడు ఒకసారి మంచిగా. సో మనం మెస్సీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. బ్రో ఆదిరెడ్డి టేజర్ ఏదో చేస్తున్నాడు. చేసిన దాన్ని ఆడిందాం మళ్ళీ. ఎక్కడిది ఇది? సో ఎక్కడితో తెలీదు, ఏ ఈవెంటో కూడా తెలీదు, చేసేస్తున్నాడు. ఇక్కడ మా అర్జున్ సర్కార్ అనేవాడు ఉంటాడు, వాడు రాలేదు.
సో ఇక్కడ మా కొరియన్ బాయ్ నితేష్ ఉంటాడు, వాడు రాలేదు. సో ఇక్కడ అంజీ ఉంటాడు, వాడు రాలేదు. అక్కడ మా దుష్యంత్ ఉంటాడు, ఆడు రాలేదు. సో ఈరోజు ఎవరు రాలేదు, అంటే రాలేదు ఇన్ ద సెన్స్ నిన్న వచ్చేసరికి నైట్ 2 ఎంత అయిపోయింది వర్క్స్ కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి వాళ్ళు. ఒక్కొక్కసారి అంటే ఈ ఫోటోగ్రఫీ వర్క్లో ఎవ్రీ టైం ఇలాగే ఉంటుంది అనమాట. షూట్స్ ఒక్కొక్కసారి బాగా లేట్ అయిపోతాయి, లేదంటే ఎడిటింగ్ వర్క్స్ ఒక ప్రాజెక్ట్ అనుకున్నామంటే అది అయిపోద్ది కదా అని చెప్పి ఇంక చేసేసినట్టు ఉంటుంది. సో టైం వచ్చేసరికి మార్నింగ్ 10 అవుతుంది. యూజువల్గా ఇదే టైంకి స్టూడియో. అండ్ ఫైనలీ ఇది నా క్యాబిన్, చూపిస్తాను రండి. క్యాబిన్లోకి వెళ్ళే ముందు నా క్యాబిన్ ఆపోజిట్లో ఒక బ్యానర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి సోనీ ఇండియా వాళ్ళు అయితే పెట్టారు. ఆల్మోస్ట్ మనం అన్ని కెమెరాస్ లైక్ సోనీ సినిమా లైన్ కెమెరాస్ యూస్ చేస్తాం. ఇది కూడా లైక్ సోనీ FX3 అనమాట. మన దగ్గర FX2 FX3s 2 FX30లు ఉన్నాయి, మొత్తం 4 సినీ లైన్ కెమెరాస్. దానికోసం వాళ్ళు పంపించారా లేకపోతే మొత్తం అంతా సోనీయే మనం యూస్ చేస్తాం కదా అని చెప్పి ఇది ఇచ్చారో నాకు తెలీదు. ఇదొకటి అండ్ ఇక్కడొకటి, ఈ 2 అయితే ఉంటాయి స్టూడియోలో. కొంచెం లైట్స్ వేస్తే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇది నా క్యాబిన్. ఇక్కడ లైక్ మోస్ట్లీ క్లయింట్స్ వచ్చినప్పుడు మాట్లాడడానికి, నా వర్క్ నేను చేసుకోవడానికి మోస్ట్లీ దీన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఇవి నాకు వచ్చిన 2025లో నాకు వచ్చిన ఒక 2 అవార్డ్స్. ఇది వచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి, అండ్ ఇది వచ్చేసరికి APSC లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి. సో ఈ 2 అవార్డ్స్ నాకు పెట్టడానికి ఏమీ ర్యాక్స్ లేవు, అందుకే టేబుల్ పైన అట్లా ఉంచేసాను. నా బ్యాక్డ్రాప్లో ఈ లోగో అయితే ఉంటుంది, పిక్సెల్ గ్యారేజ్ ప్రొడక్షన్స్ అని చెప్పి. సేమ్ మనది ఏదైతే ఫాంట్ ఉందో దాంతోనే చేయించాం. ఇది ఈ గ్లాస్ వర్క్ ఇదంతా జరుగుతున్నప్పుడు వాల్స్ అయితే చేయించాను అనమాట. చాలా మంచిగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో వామ్ లైట్ పెట్టి లైక్ చూడడానికి చాలా మంచిగా వచ్చింది. ఇది నా ఐమ్యాక్. మోస్ట్లీ వీడియోస్ లైక్ నేను చేసే వర్క్ అంతా నేను దీంట్లోనే చేసుకుంటాను. అండ్ మా వాళ్ళు చేసిన ఎవ్రీ వర్క్ ఇక్కడ నేను రివ్యూ చేస్తాను. మోస్ట్లీ ఏ వర్క్ కూడా నేను రివ్యూ చేయకుండా బయటికి వెళ్ళదు, అంటే క్లయింట్స్కి పంపించం. బికాజ్ నేను రివ్యూ చేయడం ఎందుకు అంటే ఎవరైనా సరే నా ఇన్స్టాగ్రామ్ పిక్సెల్ గ్యారేజ్ ఇన్స్టాగ్రామ్ నేనే మెయింటైన్ చేస్తాను. మోస్ట్లీ అది చూసి వచ్చిన క్లయింట్స్ ఎవరైనా సరే కంప్లీట్లీ నచ్చి వచ్చారు అంటే అది నా టేస్ట్ వాళ్ళకి నచ్చినట్టు, నా వర్క్ వాళ్ళకి నచ్చినట్టు. సో నా వర్క్ నా టేస్ట్ ఈ వర్క్ ఇవాళ చేసిన వర్క్లో ఉందా అని చెప్పి ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను. అలాంటప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా మొత్తం అన్నీ అని అనుకోవచ్చు. బట్ వీళ్ళందరికీ క్రియేటివ్ మైండ్ ఉంటుంది, వీళ్ళందరూ క్రియేటివ్గా వర్క్ చేస్తారు. జస్ట్ నేను చేసేది ఆ క్రియేటివ్ వర్క్ని నా స్టైల్లోకి తీసుకురావడం, అది నేను చేస్తాను. అంటే ఎవ్రీడే ప్రతి ఒక్కరు చేసిన వర్క్ నా దగ్గరికి వస్తుంది, నేను దాన్ని నా స్టైల్లోకి కన్వర్ట్ చేసి దెన్ ఆఫ్టర్ క్లయింట్కి పంపిస్తాను అనమాట. అప్పుడు కంప్లీట్లీ క్లయింట్కి ఆటోమేటిక్గా నచ్చుతుంది. ప్రజెంట్ ఈ స్టూడియో వచ్చేసరికి మా ఊర్లోనే ఉంటుంది. లైక్ మాది కాకినాడకి ఒక 5 to 6 km డిస్టెన్స్లో ఉన్న కరప అనే ఒక విలేజ్. ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏంటి, లైక్ కాకినాడలో పెట్టచ్చు లేదంటే ఇంకా ఏదైనా మేజర్ సిటీస్లో పెట్టచ్చు, బట్ ఇక్కడే పెట్టడానికి రీజన్ ఏంటంటే మా ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి పెరిగింది కూడా ఇక్కడే. ఇది నాకు కంఫర్ట్ జోన్ ఉన్న ఏరియా అనమాట. లైక్ మొత్తం నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉండే ఏరియా. నేను మోస్ట్లీ ఎక్కువ నా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ఇష్టపడతాను. అందుకు నేను ఇక్కడే ప్లాన్ చేసుకున్నాను నా స్టూడియో ఇక్కడే ఉండాలి అని చెప్పి. మోస్ట్లీ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా 0 నుంచి వచ్చిన ఎవ్రీ పర్సన్, లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ వచ్చి నా దగ్గరికి వచ్చిన కాదు. నేను ఒక 4 years నుంచి పిక్సెల్ గ్యారేజ్ రన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ వీళ్ళందరూ నాతో 3 years నుంచి ఉన్నారు. లైక్ నేనే వాళ్ళకి నా వర్క్ నేర్పించి నేనే లైక్ మొత్తం వాళ్ళని గైడ్ చేసుకుంటూ వస్తాను. దీనివల్ల లైక్ ఏంటంటే ఎవరికైనా వర్క్ వచ్చిన వాళ్ళకి నేను ఇస్తుంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది వాళ్ళకి నా స్టైల్ని తీసుకురండి అంటే వాళ్ళు తీసుకురావట్లేదు, వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేసి ఇంతే అంటున్నారు అనమాట. సో అది నాకు నచ్చక నా టీం ఏంటంటే నేనే నేర్పించాను కాబట్టి ఆబ్వియస్లీ నా స్టైల్లోనే వాళ్ళ వర్క్ ఉంటుంది. అందుకని చెప్పి నేను నా టీంని కూడా నేను మా ఊరు నుంచే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక 2-3 కాకినాడ నుంచి వస్తారు. లైక్ నేను మొత్తం మా టీం అంతా కూడా ఒకసారి మీకు పరిచయం చేస్తాను. అండ్ స్టూడియో చిన్నగా పెట్టచ్చు, పెద్దగా పెట్టచ్చు, ఇంకా పెద్దగా పెట్టచ్చు.
మా ఊర్లో లేదంటే మేము చేసే వర్క్కి ఇది చాలా పెద్దది. లైక్ వై బికాస్ మేము ఒక చిన్న స్పేస్ తీసుకుని దాన్ని ఒక వర్క్ స్పేస్ కింద కూడా మేము మార్చుకోవచ్చు. బట్ ఇంత పెట్టడానికి రీజన్ ఏంటంటే కొంతమంది క్లయింట్స్కి ఆ బిలీవ్ ఉండదన్నమాట. ఒక ఫోటోగ్రాఫర్ ఒక నార్మల్గా ఫ్రీలాన్సింగ్ చేస్తారు అంటే ఉంటుంది, బట్ దాన్ని కొంతమంది ఫోటోగ్రాఫర్సే పాడు చేస్తారు కాబట్టి ఆ బిలీవ్ అనేది ఉండదు. ఆ బిలీవ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టూడియో లేకపోయినా, మనకి ప్రాపర్ వర్క్ స్పేస్ లేకపోయినా, మనకి ప్రాపర్ టీం లేకపోయినా వర్క్స్ అనేది ఇవ్వరు. లైక్ ఇది ఫ్యాక్ట్ అనమాట. బికాజ్ నేను చాలామందిని చూశాను, ప్రాపర్ టీం ఉండదు, ప్రాపర్ వర్క్ స్పేస్ ఉండదు, వాళ్ళకి ప్రాపర్ లొకేషనే ఉండదు, బట్ ఈవెంట్స్ ఒప్పుకుంటారు. ఎలా ఒప్పుకుంటారు అంటే ఏదో ఒక చెప్పి ఈవెంట్ ఒప్పుకొని వాళ్ళు ఫుల్ పేమెంట్ తీసేసుకొని గయ్యా వాళ్ళు మళ్ళీ కనిపించరు. పోనీ ఎక్కడికైనా వెళ్ళి అడుగుదామంటే వాళ్ళ అడ్రస్సెస్ తెలీదు, ఎవరినన్నా అడుగుదామంటే వాళ్ళ కాంటాక్ట్స్లో ఉండరు. ఇలా చాలామంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలాంటిది మళ్ళీ జెన్యున్గా చేసే వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది మనకి జరగకూడదు అని చెప్పి క్లయింట్కి ఒక బిలీవ్ ఉంచాలి అని చెప్పి ప్రాపర్ ఇది ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ నేను 3 years నుంచి అనుకుంటున్నాను ఇలా పెట్టుకోవాలి అని చెప్పి. ఈవెన్ నేను ఒక 3 years ముందు ఒక బ్లాక్ అండ్ వైట్ థీమ్లో స్టూడియోని నేను డిజైన్ చేసుకోవాలి అనుకున్నాను. ఎవ్రీథింగ్ మీరు చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాయి. సంహౌ కొన్ని దుక్కున సెట్ అవ్వలేదు, కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది కలర్స్ దగ్గర. బట్ ఫైన్, నేను అనుకున్నది ఆల్మోస్ట్ ఒక 80% అయితే వచ్చింది అవుట్పుట్ స్టూడియో మేకింగ్లో. దీన్ని పెట్టడానికి చాలా కష్టపడ్డాను. బట్ వర్త్ లైక్ నేను పెట్టిన తర్వాత అందరూ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోగలుగుతున్నారు. చాలా బాగుంది స్టూడియో అయితే. క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా లైక్ వాళ్ళ వర్క్స్ని వాళ్ళు రివ్యూ చేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ లైక్ స్టూడియో చాలా బాగుంది అని చెప్పారనమాట. మన ఇన్స్టాగ్రామ్లో కానీ మనం చేసే వెడ్డింగ్స్లో కానీ ఎవ్రీ వర్క్ ఇక్కడ నుంచే వెళ్తుంది అవుట్పుట్. సో మనకి వేరే బ్రాంచెస్ ఏమీ లేవు. ప్రజెంట్ ప్లాన్ అయితే ఉంది ఎక్స్పెండ్ చేద్దామని, బట్ ఎప్పుడు చేస్తామో అనేది ఇంకా తెలీదు. బట్ ప్రస్తుతానికైతే ఇది పిక్సెల్ గ్యారేజ్కి ఇది ఒకటే బ్రాంచ్. అండ్ మీరు కూడా లైక్ ఏమైనా వెడ్డింగ్స్ ఉన్నా లేదంటే ఏదైనా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కోసం చూసినా ఒకసారి మా పేజ్ చెక్ చేయండి. పిక్సెల్ గ్యారేజ్ ప్రొడక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇఫ్ యూ లైక్ అవర్ వర్క్ దెన్ వీ కెన్ డూ. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఉండండి. సో దిస్ ఇస్ సూర్య, లవ్ యూ ఆల్, బాయ్.